ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చిన నా తండ్రి, మేలు చేసే దేవ, ఆశీర్వాదానికి నిలయమైన తండ్రి, శాంతామూర్తివైన తండ్రి, మీకు వందనములు తండ్రి. ఆది నుంచి అంతం వరకు ఆరాధన జరిగించమని వేడుకుంటున్నాను. శాశ్వత కాలము నుంచి శాశ్వత కాలం వరకు ఉండే దేవా, అనంత కాలము నుంచి అనంత కాలం వరకు ఉండే దేవా, ఈ దినమంతా ఈ ఆరాధనలో మీరే నడిపించి కాచి కాపాడమని, మా జీవితాంతము కాపాడమని మీ పాదాలు పట్టుకుంటూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము నుంచి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుము. ఒక్కదాని యందే మనసుము. నా సంతోషమును సంపూర్ణము చేయుడి. శిక్ష చేత వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక. కనుక దేవుడు మనసు, మనము క్రీస్తు కలిగి ఉన్న మనసును పోలి ఉండాలి. క్రీస్తుకి ఏ మనసు ఉంది? క్రీస్తుకి ఎలాంటి గుణాతిశయ లక్షణాలు ఉన్నాయి? క్రీస్తుకి ఎలాంటి స్వభావం ఉంది? యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏ లక్షణాలు ఉన్నాయి? ఆయనకి ఏ మనసు ఉంది? ఆయన ఎలా ప్రవర్తించారు? ఆయన ఎలా జీవించారు? ఆయన గుణగణాలు ఎలాగున్నాయి? ఆ విధంగా మనము ఉండాలి. అదే యేసు ప్రభు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. క్రీస్తుని పోలి నడుచుకోవాలి. క్రీస్తు ఏ లక్షణాలు కలిగి ఉన్నారో ఆ లక్షణాలు కూడా ఆయన శిష్యులమైన మనము, ఆయన్ని నమ్ముకున్న మనము ఆ శుభ లక్షణాలు కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇంకొక వచనం చూపిస్తా. క్రీస్తు కీర్తనలు 51వ అధ్యాయం 16, 17. కీర్తనలు 51వ అధ్యాయము 16వ వచనం, 51వ అధ్యాయం 16వ వచనం, 17వ వచనం. ఇంకా క్రీస్తు ఎలాంటి హృదయం కలిగిన వారిని ఇష్టపడతాడు? నీవు బలిని కోరినవాడవు కావు, కోరిన యెడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. చాలు. విరిగిన మనసే దేవుడికి ఇష్టమైన బలులు. నీ మనసు ఇరిగిపోవాలి. ఎప్పుడు ఇరిగిపోద్దండి మనసు? మనము ఎన్నో సంవత్సరాలు ప్రేమిస్తాం, ఎంతో డబ్బు సహాయం చేస్తాం, ఎంతో ప్రేమిస్తాం. మనకి లేకపోయినా ఎదుటోడికి సహాయం చేస్తాం. మనకు అన్నం లేకపోయినా ఎదుటోడికి ఒకసారి అన్నం పెట్టచ్చు. మనకు వస్త్రాలు లేకపోయినా ఎదుటివాడికి వస్త్రాలు ఇవ్వచ్చు. లేదా మనకి డబ్బులు, మనం అప్పుల్లో ఉండి కూడా ఎదుటివాడి అప్పులు తీర్చడానికి మనం డబ్బులు సహాయం చేయొచ్చు. ఎన్ని మేళ్ళు చేసినా వాడి మనసు కరగదు. వాడి మనసు మన మీద ఏదో చెయ్యని విధముగా, మనం ఇంకా ఏదో సహాయము చేయలేదని ఊరంతా చెప్తూ ఉంటారు కొంతమంది. ఆ విధంగా మన మనసు విరిగిపోతే, నలిగిపోతే, అప్పుడు అలాంటి మనసుని ఇష్టపడతాడట. విరిగి నలిగిన హృదయములు యెహోవాకు నైవేద్యములు. అవే నైవేద్యాలు. ప్రత్యేకంగా పరమాన్నం వండి అట్టుపండు తీసుకొచ్చి అక్కడ పెట్టక్కల్లా. మా చిన్నతనంలో పరమాన్నమును వండి అట్టుపండు అక్కడ పెట్టి దీపారాధన చేసి తలుపులు వేసేవారు. తలుపులు వేసే ఒక పావు గంట అయిన తర్వాత మళ్ళీ తినేసేవారు. ఆ పరమాన్నం, అట్టుపండు, ఆ కొబ్బరి కొట్టిన కొబ్బరికాయ అవి మొక్కలు చేసుకొని అందరూ తినేసేవాళ్ళం. దేవుడు తినేది లేదు, పెట్టేది లేదు.
ఎందుకంటే అవి కళ్ళుండి చూడలేవు, నోరుండి మాట్లాడలేవు, చెవులుండి వినలేవు. మేమే పెట్టి నైవేద్యం మేమే తినేసేవాళ్ళం. నైవేద్యం పెడితే దేవుడు తీసుకోవాలి, దేవుడు స్వీకరించాలి. యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి తోమ ఇండియా రావటానికి మెయిన్ కారణము, ప్రధాన కారణము ఏమిటంటే, యేసు ప్రభు సిలువ వేశారు, 3వ రోజు లేచాడు, అందరికీ కనబడ్డాడు, 11 సార్లు కనబడ్డాడు, 40 రోజులు భూమి మీద ఉన్నాడు, 11 సార్లు కనబడ్డాడు. ఒలీవ కొండపై నుంచి పరలోకం వెళ్ళిపోతూ, మీరు గౌనుల వద్దే ఉండండి, నా ఆత్మ మీ మీద కుమ్మరిస్తాను అని చెప్పిన దేవుడు వీళ్ళందరూ యెరూషలేములో మిద్దిపైకి ఎక్కారు. 120 మంది ఉన్నారు. 40 రోజులు అయ్యింది. 50వ రోజు పెంతెకోస్తు దినం ఆత్మ వారి మీదకి వారింది. అప్పుడు విభాగింపు, ఒకరి నోట్లోంచి అందరి నోట్లోంచి అగ్ని బయటికి వస్తూ రకరకాల భాషలతో, అన్య భాషలతో, అంటే వారికి అర్థము కాని భాషలతో మాట్లాడారు ఆ శిష్యులు. ఆ శిష్యుల్లో కూడా మరియమ్మ ఉంది, యేసుప్రభు తల్లి కూడా ఉంది. యేసుప్రభు తల్లిని ఆయన సిలువలో ఉంటున్నప్పుడు యోహాన్ని పిలిచి ఈమె నీ తల్లి అన్నాడు. అప్పుడు ఆ అపోస్తులు 120 మంది అపోస్తులతో ఇంకా చాలామంది 120 మంది కలిసి ఆరాధన చేస్తూ ఉన్నారు. చేస్తున్నప్పుడు యెరూషలేము చుట్టూ ఇతర దేశముల వారందరూ కలిసి అక్కడ ఉన్నారని రాయబడి ఉంది. అనేక భాషలలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అపోస్తులు, యేసుప్రభు శిష్యులు. అప్పుడు మన కేరళ నుంచి ఒక ఆయన వెళ్ళాడట. యెరూషలేము వెళ్ళారు. వాళ్ళు ప్రార్థన చేసే స్థలంలోనికి వెళ్ళారు. ప్రార్థన అంతా అయిపోయింది. అప్పుడు అన్నాడంట, పేతురు గారు వీళ్ళందరికంటే పెద్దోడు, శిష్యులందరికంటే. పేతురుతో చెప్పాడట, ఏమండి ఈయన మా భాషలో మాట్లాడుతున్నాడండి, మాది మలయాళీ భాష అండి, నేను భారతదేశాన్ని ఇండియా నుంచి వచ్చానండి, హిందూ దేశం నుంచి వచ్చానండి, ఇతను మలయాళీ భాష మాట్లాడుతున్నాడండి అని తోమా వైపుకి చూపించారంట. అందుకే పేతురు తోమాని ఇండియా పంపించాడు. ఇది ఒక కథనం. ఇంకొక కథనం ఏంటంటే, సత్యము మీరే గ్రహించండి. ఒక ఆయన అప్పట్లో రకరకాలుగా, ఇప్పుడు తాజ్మహల్ కట్టినప్పుడు షాజహాను ముంతాజ్కి తాజ్మహల్ కట్టినప్పుడు ఇతర దేశాల నుంచి ఓడ రేవుల్లో నుంచి రకరకాల రాళ్ళు మరి తీసుకొచ్చి కట్టారు. అట్లాగే అంటే ఇతర దేశాల నుంచి రా మెటీరియల్ తీసుకొచ్చేవారు. మరి ఆ దేశం నుంచి చెక్క పని వారి చేయుటకు ఒక మేస్త్రి గారితో పాటు తోమా కూడా వచ్చినట్లుగా రాయబడింది. ఆ విధంగా తోమా ఆ కేరళ చేరతాడు. అక్కడ ఒక రాజుగారికి ఒంట్లో బాగోదు. ఆ తోమా గారు ప్రార్థన చేస్తే ఆ రాజు స్వస్థపడతాడు. అప్పుడు ఆ రాజు నీకేం కావాలో కోరుకో అంటే, నేను ఇక్కడ 7 మందిరాలు కడతానండి, నాకు డబ్బు కలప, కొద్దిగా డబ్బు కలప పనిముట్లు ఇవ్వండి అన్నాడట. ఇప్పటికొచ్చి తోమా గారు ఫస్ట్ సెంచరీలో కట్టినటువంటి గుళ్ళు కేరళలో ఉన్నాయి, తిరువేండ్రంలో ఉన్నాయి, అలాగ వరుసగా ఆ తీరం వెంబడ అనేక ఊర్లలో కట్టాడు ఆయన. 7
స్వహస్తాలతో యేసుప్రభుతో తిరిగిన ఆ భక్తుడు. ఇంతకీ ఎందుకు చెప్తున్నానంటే ఇదంతే కొబ్బరి కాయ కొట్టి అట్టుపండు పెట్టి దీపారాధన చేసి తలుపులేసి పదండి పదండి అని బయటికి పిల్లలందరినీ తోలేసేవారు. ఒక అరగంట అయిన తర్వాత లోపలికి వెళ్ళి ఆ కొబ్బరికాయ కొట్టుకొని మేమే తినేసేవాళ్ళం, మేమే అట్టుపండు మొక్కలు తినేసేవాళ్ళం. నేను అడిగేవాడిని, మరి దేవుడు తినాలి కదా, దేవుడికి ప్రసాదం పెడితే అది తినడు దేవుడు. ఎందుకంటే దేవుడు ఉంటేనే కదా తినటానికి, అది దేవుడు కాదు. అప్పుడు అంటే నేను ఇది హైందవ ధర్మంలో నేను పుట్టి పెరిగాను కనుక అవి చెప్తున్నాను. ఈ తోమా గారు కేరళ వచ్చినప్పుడు సువార్త ప్రకటించుకుంటూ వస్తూ ఉన్నాడు. అక్కడ ఒక కోనేరులాగా ఉంది. కోనేరు దగ్గర బ్రాహ్మలు సూర్య నమస్కారం చేస్తూ ఉన్నారు. కేరళ భారతదేశం మొత్తంలో దానకర్ణుడైనటువంటి, నిజం చెప్పాలంటే దానకర్ణుని మరిపించినటువంటి శివి చక్రవర్తి యొక్క పుట్టిన ఊరు కేరళ. శివి చక్రవర్తి అంటే తన తొడ కూడా కోసి ఇచ్చేస్తాడు, అంత దాన గుణము కలిగినటువంటి వ్యక్తి పుట్టిన నేలది. ఆ నేలమైన కేరళలో నడిచి వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే తోమా గారు నడిచి వస్తున్నారు. యేసుప్రభు శిష్యులు 12 మంది అపోస్తులలో ఒక శిష్యుడు వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే బ్రాహ్మలు ఆయన వంక చూశారు. బ్రాహ్మల వంక ఈయన చూశాడు. బ్రాహ్మలు ఆ కోనేరు దగ్గర సూర్య నమస్కారం చేసుకుంటా ఉన్నారు. ప్రొద్దుటి పూట నీళ్లు ఇలా తీసి పైకి ఇస్తున్నారు. ఆ నీళ్లు మళ్ళా కింద పడిపోతా ఉన్నాయి. అప్పుడు తోమా గారు వచ్చి ఆ బ్రాహ్మణులతో అన్నారంట, అయ్యా మీరు ఏమి చేస్తున్నారు అన్నాడంట. మేము నైవేద్యము పెడుతున్నాము సూర్యదేవునికి అన్నారంట. మరి మీ సూర్యదేవుడు అవి తీసుకోవాలి కదా, ఆ నైవేద్యము స్వీకరించాలి కదా అంటే అది ఎలా సాధ్యం అని అంట. నేను మా దేవుడికి నేను నైవేద్యం పెడతా, మా దేవుడు స్వీకరిస్తాడు అన్నారట. ఇదేదో కొత్తగా ఉంది, సరే చెయ్యి నువ్వు చూస్తాం అన్నారట. అప్పుడు తోమా గారు ఆ కోనేరు దగ్గర దోసెడితో నీళ్లు తీసుకొని ఇట్లా నీళ్లు పైకి ఇసిరాడట. విసిరితే ఈ దోసెడి నీళ్లు ఆకాశంలో కలిసిపోయినాయి అంట, పైకి వెళ్ళిపోయినాయి అంట. ఎంత దోసెల్లో నీళ్లు ఉన్నాయో అంత క్వాంటిటీ ఆఫ్ పరిమాణములో ఆ కోనేరులో గుంట ఏర్పడిందంట. ఇప్పటికి వచ్చేది ఉంది 2000 సంవత్సరాలు, ఫస్ట్ సెంచరీ నుంచి ఇప్పటి వరకు. కనుక మనము దేవుడికి నైవేద్యము పెడితే ఆయన తీసుకుంటాడు. ఆయనకి నైవేద్యము, ఇంకా ఈ నైవేద్యం ఏంటి ఇప్పుడు చదవండి. కీర్తనలు 51, 16, 17. నీవు బలిని కోరువాడవు కావు, కోరి నీడల్ని నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన మనసే దేవుడికి ఇష్టమైన బలులు. ఆయనకి ఇష్టము, అదే నైవేద్యము. మీరు 141 కీర్తన చూసుకున్నట్లుగా అయితే మనము సాయంకాలము 2 చేతులెత్తి ప్రార్థన చేస్తే సాయంకాల నైవేద్యము 141 కానీ 142 కానీ ఉంటుంది చూడండి. నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను. హల్లెలూయా. సాయంకాలము నైవేద్యము, నువ్వు చేతులెత్తితే చాలు, అది నైవేద్యం. నేను చేతులెత్తుట సాయంకాలము నైవేద్యము వలె దేవునికి అంగీకారం లగునుగాక. దేవుని దృష్టికి అంగీకారం అవుతుంది. విరిగి నలిగిన మనసు దేవుడికి అంగీకారము. నీ మనసు విరిగిపోతే అంగీకారము. నీ మనసు చూస్తాడు, నీ పూర్ణ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. ఎవరైనా మనల్ని గసిరామో తిట్టామో క్షమించాను రాబాయ్ అంటాం, కానీ లోపల ఉంటుంది కక్ష, క్రోధము, కుళ్ళు, కోపం అన్నీ ఉంటాయి. పైకి చెప్తున్నాము కానీ లోపల ఉంటుంది.
నేను అపార్ట్మెంట్ దిగినప్పుడు ఎవరికైనా ఇష్టం లేదనుకోండి, ఇష్టం లేని వాళ్ళు ఇలా చూస్తూ ఉంటారు నన్ను. నా మనసులో కూడా ఉంటుంది, వాళ్ళు నా ఎడల తప్పు చేశారు, వాళ్ళని శిక్షించట్లేదు ఎవరు ఇక్కడ. నాకు లా తెలుసు, నాకు చట్టం తెలుసు, నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి అని నువ్వేదో చెయ్యి వాళ్ళని అని నాలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ప్రతి మనిషిలో ఇద్దరు ఉంటారు. ఒక వ్యక్తి లోపల నుంచి అంతరంగం అంటుంటుంది, దానికి ఏదో చెయ్యి, నీ చట్టం తెలుసు, నీ బోల్డ్ మంది తెలుసు, కావాలని డబ్బు ఖర్చు పెట్టి ఏదో చేసే చెయ్యి. కానీ ఇంకొక ఆయన ఉన్నాడు లోపల, అదేంటంటే అలా చేయబాకు నా కుమారుడా, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవుడి వాక్యం ప్రకటించేవాడివి, నీకు చట్టము తెలిసినా, నీకు అధికారులు తెలిసినా నువ్వు అలా చేయబాకు. నీది తప్పు కాకపోయినా, నా తప్పు కాదు కదా, అయినా నన్నే ఎందుకు అంటున్నారు? నా మనసు నలిగిపోతూ ఉంటుంది. అప్పుడు దేవుడు చూస్తాడు. విరిగి నలిగిన మనసుని దేవుడికి ఇష్టము. నువ్వు చేతులు పైకెత్తితే దేవుడికి నైవేద్యము. తోమ 2 చేతులతో తీసుకో ప్రభు అని నీళ్ళు అనగానే దేవుడికి నైవేద్యం అయిపోయింది, వెళ్ళిపోయింది. ఎంత నీళ్ళైతే వెళ్ళినాయో అంతే నీళ్లు కింద గుంటపడింది. విరిగి నలిగిన హృదయము దేవుడికి నైవేద్యము. క్రీస్తు ఏ మనసు కలిగి ఉన్నాడో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇందాక చదివాం. ఆ హృదయము నువ్వు కలిగి ఉండాలి. ఆయన ఏ శుభలక్షణాలు కలిగి ఉన్నాడో ఆ శుభలక్షణాలు మనము కలిగి ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. కీర్తనలు 34:18 చూడండి. మరి దేవుడు ఎవరికి దగ్గరగా ఉంటాడు? యేసు ప్రభు ఎవరికి దగ్గరగా ఉంటాడు? దేవుడు ఎవరికి దగ్గరగా ఉంటాడు? కీర్తనలు 34:18. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు. హల్లెలూయా. విరిగి నలిగిన హృదయము కలిగిన వారికి, విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు. ఆసన్నుడు అంటే దగ్గరగా ఉంటాడు. నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. నలిగిన మనసు కలిగిన వారిని రక్షించును. ఎంత సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఆయనకి పూర్ణాంగీకారము మనం అవ్వాలి అంటే నీ మనసులో నువ్వు నలగాలి. నీ శరీరము, నేను సర్వలోకమునకు సువార్త ప్రకటించి నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అంటాడు పౌలు. మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. మనకు అన్నీ తెలుసు, డబ్బు ఉంది, అందం ఉంది, అధికారం ఉంది, చట్టం తెలుసు, అన్నీ తెలుసు, కానీ నువ్వు ప్రతీకారం తీర్చుకోవడానికి వీలు లేదు. నా శరీరాన్ని నలగొట్టుకోవాలి, నా మనసులని నలిగిపోవాలి. అప్పుడు క్రీస్తు నీలో నివాసం ఉంటాడు. హల్లెలూయా. అప్పుడు క్రీస్తు నీకు ఆసన్నుడై ఉంటాడు. హల్లెలూయా. ఇంకొక వాక్యం చూపిస్తాను చూడండి. 51:10. భక్తుడు అంటున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము. నా యందు శుద్ధ హృదయము కలుగజేయము అంటే స్థిరమైన హృదయము కలుగజేయము అని అర్థము. నా అంతరంగంలో స్థిరమైన మనసును, స్థిరమైన మనసు నూతనముగా పుట్టించము. స్థిరం ఉండదు. మా చుట్టూ ఒక ఆయన ఉన్నాడు, పేర్లు ఎందుకులే. మా చిన్నతనంలో సినిమాలు చూసేవాళ్ళం. అరే పలానా కృష్ణ పిక్చర్కి వెళ్దామనేవాడు. బయలుదేరిన తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ ఇంకో నాగేశ్వరరావు పిక్చర్కి తీసుకెళ్ళేవాడు. అట్లాగా స్థిరం ఉండదు. ఇప్పుడు పిక్చర్లు చూడటం మానేసావులేండి. ఇప్పుడు పిక్చర్లు చూసి 32 ఏళ్ళు అయ్యింది. ఒక స్థిరమైన మనసు ఉండాలి. దేవుడిని అంగీకరించావా? యేసే దేవుడు. స్థిరమైన మనసు. మనం ఒక మాట అన్నామా? స్థిరమైన మనసు, కట్టుబడి ఉండాలి. మాట మార్చకూడదు.
పొద్దున మాట, మధ్యాహ్నం ఓ మాట, రాత్రి ఓ మాట ఉండకూడదు. స్థిరమైన మనస్సుని నాకు పుట్టించుము. నా మనస్సు విరిగిపోతూ ఉంది, నలిగిపోతుంది ప్రభువా. నేను తప్పు చేయకపోయినా, నాది తప్పు కాకపోయినా ఈ సమాజంలో నన్ను ఎర్రగా చూస్తున్నారేంటి, నా గురించి తప్పుగా అనుకుంటున్నారేంటి? అవును, క్రీస్తు యందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారికి శ్రమ కలుగును. క్రీస్తు ఏ లక్షణాలు కలిగి ఉన్నాడో ఆ శుభ లక్షణాలు మనం కలిగి ఉండాలి. క్రీస్తుని కలిగిన మనసు మనం కలిగి ఉండాలి. విరిగి నలిగిన మనసు కలిగి ఉండాలి. అప్పుడు నీకు ఆసన్నుడై ఉంటాడు, దగ్గరగా ఉంటాడు. అప్పుడు దేవుడు నీకు నీ మనసును స్థిరపరుస్తాడు. ఇంకా చూడండి, ఇంకో మాట చూపిస్తాను. మొదటి పేతురు 4:1. మొదటి పేతురు 4:1. మొదటి పేతురు 4:1. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. చూసారా, అలాంటి మనసు, క్రీస్తు లాంటి మనసు మనం ధరించుకుంటే అది ఆయుధం కింద ఉంటుంది. అంటే అన్నాళ్లే, మనకి చేయగల కెపాసిటీ ఉన్నా, వాడిని జైల్లో వేసే కెపాసిటీ ఉన్నా, అంటే అవతలుడు ఏం చేయలేడా అంటే వాడికి ఉన్న శక్తి ఆడికి ఉంటుంది. కానీ దేని కెపాసిటీ దానిదే, దేని సామర్థ్యము దానిదే. సైకిలు కొంత వేగంతోనే వెళ్తుంది, స్కూటరు ఇంకా వేగంతో వెళ్తుంది. ఇంజిన్ కనుక స్కూటర్ కంటే కారు ఇంకా వేగంతో వెళ్తుంది. ఎందుకంటే స్కూటర్కి 2 చక్రాలు, కారుకి 4 చక్రాలు. కానీ విమానం ఇంకా వేగంగా వెళ్తుంది పైనుంచి. 2 చక్రాలు లెక్క వేయకూడదు, దాని వేగం ఎక్కువ. దేని కెపాసిటీ, దేని సామర్థ్యము దానిదే. మన ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు, ఎవరో తెలియని వాడు. గేటు కాడే మాట్లాడతాం, కూర్చోబెట్టి కాఫీ ఇవ్వంగా. తెలిసినోడంటే కూర్చోబెట్టి కాఫీ ఇస్తాం. పక్కింటోడు ఎదురింటోడు అనుకోండి, కాఫీ ఇస్తాం. లేదా మా ఇంటికి ఎమ్మెల్యే వచ్చారనుకోండి, ఇంకో నలుగురు చెబుతాం, ఏమంటే మా ఇంటికి ఎమ్మెల్యే వచ్చాడండి అని. అదే సీఎం గారు వచ్చారనుకోండి, చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచేస్తాం, మా ఇంటికి సీఎం గారు వస్తున్నారండి. అంటే ఆ వచ్చే వ్యక్తి కెపాసిటీని బట్టి సామర్థ్యం మారిందా లేదా. ఆ వచ్చే వెహికల్, సైకిల్కి ఒక వెహికల్ ఒక సామర్థ్యము, స్కూటర్కి, కారుకి, విమానానికి సామర్థ్యం మారినట్లుగా మారుద్ది. నీ సామర్థ్యము మారాలంటే నువ్వు క్రీస్తుని ధరించుకొని ఉండాలి. క్రీస్తు మనసును కలిగి ఉండాలి. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకొక వచనం చూడండి, సామెతలు 14:30. సామెతలు 14:30. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము. హల్లెలూయా, శరీరమునకు జీవము. మత్సరము ఎముకలకు కుళ్ళు. మత్సరము ఎముకలకు కుళ్ళు. ఎవరి మీద మత్సరం పడకూడదు. అసలు ఎముకలు ఎందుకు పాడైపోతాయో తెలుసా? మంచి వాక్యం చూపిస్తాను చూడండి. సామెతలు 17:22. ఎముకలు ఎందుకు పాడవుతాయో చెబుతాను. సామెతలు 17:22. చాలామంది ఎముకలు ఎందుకు కుళ్ళిపోతున్నాయో తెలుసా? సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. ఎందుకు ఎముకలు పాడైపోతున్నాయి తెలుసా? హృదయం నలిగిపోయింది, మనసంతా నలిగిపోయింది, అందుకే ఎముకలు ఎండిపోతాయి. ఎప్పుడు ఎముకలు ఎండిపోతాయి? నలిగిపోయింది మనసు. అలాంటి విరిగి నలిగిన హృదయములు యెహోవాకి నైవేద్యములు. నలిగిపోయి ఉన్నావా? విరిగిపోయి ఉందా నీ మనసు?
సమాజం చూసి బాధ కలుగుతుందా? నిన్ను వేదనకి గురి చేసి దుఃఖము కలిగించారా? యేసు యొద్దకు రండి. క్రీస్తు కలిగిన మనసుని కలిగి ఉండండి. ఇంకొక మాట చెప్తాను చూడండి. 1 పేతురు 5:5. 1 పేతురు 5:5. 1 పేతురు 5:5. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసు అను వస్త్రమును ధరించుకొని, దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోవాలంట. మిమ్మును అలంకరించుకొనుడి. మనం ఎలా అలంకరించుకోవాలి? దీన మనసు అనే వస్త్రాన్ని. చాలామంది బాధ వస్తే సినిమాల్లో కూడా, అంటే ఇప్పుడు సినిమాలు చిన్నప్పుడు చూసాం, చిన్నప్పుడు షోలే. 1975 నా లాస్ట్ పిక్చర్ 1992 షోలేలో చింపేసుకుంటారు షర్ట్లు. నేను ఒక చదివిన 1వ తరగతి నుంచి నేను చదివిన ఎంకామ్ LLB వరకు క్లాసు తెలుసు, సెక్షను తెలుసు, మనుషులు తెలుసు, మాస్టర్ తెలుసు, సబ్జెక్టు తెలుసు. అలాగే బైబిల్ కూడా మొత్తం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు తెలియపరిచాడు. కారణం, దేవుడి యందు మనస్సు కలిగి ఉండాలి, భయం ఉండాలి, భక్తి ఉండాలి, ఆయన ఎడల భక్తి కలిగి ఉండాలి. నిజమైన భక్తి ఏంటో తెలుసా? విధవరాలను ఆదరించాలి, తల్లిదండ్రులు లేని బిడ్డలను ఆదరించాలి. అదే భక్తి. బైబిల్ చెప్పే భక్తి అది. ఆయన ఎవరో అన్నాడు, ఇది మతం కాదని నేను చెప్పా, ఇది మార్గము. కాదండి, ఇది మతమేనండి అన్నాడు. అది భారత రాజ్యాంగంలో రాసుకున్నారేమో క్రైస్తవ మతం అని, కానీ ఇది మార్గము. ఏమంటాడంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఇది పరలోకానికి మార్గము. ఆయన వాక్యమే సత్యము, ఆయనే సత్యము, ఆయనే మార్గము. నా ద్వారా తప్పించి తండ్రి అంతకు ఎవరు వెళ్ళలేరు. ఫిలిప్ వచ్చి అడుగుతాడు, అయ్యా మాకు తండ్రిని కనపరచవా? నన్ను చూసిన వాడు నా తండ్రిని చూచి ఉన్నారు. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడను. నా కాడి సులువైనదే. మీరు దీన మనస్కులై ఉండండి. మళ్ళా చూడండి ఆ వాక్యం, 1 పేతురు 5:5. 1 పేతురు 5:6. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రము ధరించుకొని, మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి, చూసారా ఇక్కడ, దీనిలో కృప అనుగ్రహించును. అహంకారులను ఎదిరిస్తాడంట, దేవుడు ఎదిరిస్తాడు. మనల్ని ఎవడైనా అంటే దేవుడు కనుగుడ్డును ముట్టినట్టంట. మనల్ని ఎవరైనా ఏమైనా అంటే దేవుడు కనుగుడ్డును ముట్టినట్టు. అయితే మేము కూడా ప్రార్థన చేస్తున్నాము అని చెప్పి అన్యాయముగా జీవిస్తే, బ్రతికితే దేవుడు శిక్ష, జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరము. అహంకారులను అణిచివేస్తాడు దేవుడు. కొంతకాలం చెల్లుద్ది పెత్తనాలు, అధికారము, కానీ ఎల్లకాలము జరగదు. తరతరములు కిరీటములు ఉండవు అని చెప్తుంది. తరతరములు అధికారములు ఉండవు. ఇందిరాగాంధీ చూసారా? నెహ్రూ గారు అధికారం ఉంది, ఇందిరాగాంధీ అధికారం ఉంది, రాజీవ్ గాంధీ అధికారం ఉంది. తర్వాత సోనియా గాంధీ వెనక నుంచి స్టీరింగే. మన్మోహన్ సింగ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు రాహుల్ గాంధీకి రావాలంటే చాలా కష్టంగా ఉంది. తరతరాలు కిరీటాలు ఉండవు. తరతరాలు నేనే ఇక్కడ ఆజిమాయిషీ చేస్తానంటే అహంకారులను దేవుడు అణిచివేస్తాడు. దీన మనసు కలిగి ఉండండి, తగ్గించుకొని ఉండండి. మీకు ధనమున్నా, అధికారం ఉన్నా, అందం ఉన్నా, తెలివితేటలున్నా, గొప్ప కులంలో పుట్టినా తగ్గించుకొని ఉండండి. దేవుడు అనేక విషయాల్లో ఇచ్చిస్తాడని సెలవిస్తూ ఉండాలి. దీన మనస్సు కలిగి ఉండండి.
ఎదుటివాడికి రెస్పెక్ట్ ఇవ్వండి, నైతిక విలువలు ఇవ్వండి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగునుగాక. చదవండి, పాడండి, కంటిన్యూ చేయండి, మేళ్ళుతో నింపండి, మేళ్ళు. హల్లెలూయా, పాడండి, పర్వాలేదు, పాడండి. బూరాధ్వనితో ఆయన స్తుతించుడి, బూరాధ్వనితో ఆయన స్తుతించుడి. స్వరమండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన గ్రోవుల చల్లగా నోది, పిల్లన గ్రోవుల చల్లగా నోది ఎల్ల ప్రజలు చేరి, ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యము బట్టి, ఆయన పరాక్రమ కార్యము బట్టి ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఎవరో ఒక ఆయన అడిగాడు, ఒక క్వశ్చన్కి ఆన్సర్ కూడా చెప్తున్నాను. ఇళ్ళకాడ ఆరాధన చేయకూడదు, దేవాలయంలోనే చెయ్యాలి. అసలు మొదటి సెంచరీలో ఇంటికాడే ఆరాధన చేశారు. ఇంటింట సువార్త, ఇంటింట రొట్టి విరుచుట, ఇంటింట రొట్టె విరిచారంట. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 38వ వచనం నుంచి చదవండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. ఇంటింట మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నాను. చాలామందికి యేసుప్రభు 5 రకాలుగా పిలుస్తాడు. ఒక ఆయన ప్రొఫెట్స్, ఇంకొక ఆయన టీచర్, ఇంకొక ఆయన పాస్టర్, ఇంకొక ఆయన ఇవాంజలిస్ట్, ఇంకొక ఆయన అద్భుతాలు చేయవాడు. ఇంకా ఉన్నాయి సేవలో. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ప్రభుత్వం చేయవారు కూడా సేవ చేయొచ్చు. వీళ్ళకి కొన్ని వాక్యాలే తెలుసు. వీళ్ళు చర్చకు వస్తే దశభాగాలు వస్తాయి కదా, ఆశ. చదవండి. పేతురు పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది, మీరు మారు మనసు పాప క్షమాపణ నిమిత్తము, సరిగ్గా చదవండి, పాప క్షమాపణ కాదు ముందు నుంచి, మీరు మారు మనసు పొంది. పేతురు ఏమంటున్నాడు చదవండి. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విషయములైన
విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే ఇండి రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. మూర్ఖులైన ఈ తరం వారికి ఎవరికి అనుకూలంగా వాక్యం చెప్పేసుకుంటున్నారు. మరి మాకు మా సీనియర్ అడ్వకేట్ ఏది చెప్తే జూనియర్ అడ్వకేట్కి అదే చేస్తాం. మా సీనియర్ పాస్టర్లు మాకు ఏది చెప్తే మేము అదే చెబుతాం. నువ్వు చెప్పింది మేము ఎక్కడ వింటాం? లేదా బైబిల్లో ఉందేమో చూపించవు. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఇండిరి. ఎడతెగక ఉన్నారు. ఇది అప్పుడు ప్రతివానికి భయం కలిగెను. మరియు అనేక మహత్కార్యములు సూచక్రియలు అపోస్తుల ద్వారా జరిగెను. ఇంటింటా రొట్టె విరిచారని ఉంటుంది వాక్యం. ఈ అపోస్తులు ఇంటింటా రొట్టె విరిచారని ఉంది మొదటి సెంచరీలో. అయితే ఇప్పుడు మొదటి సెంచరీలో లేవు కదా అంటారు. అసలు దేవాలయం అనేది లేనే లేదు. దేవాలయం అంటే మన దేహమే దేవాలయము. 1 కొరింథీయులు 3:16 నీ దేహము దేవుని ఆలయం అని నువ్వు ఎరుగవా? నీ దేహము ఈ దేవాలయమే. అందుకే హిందువులు దేవాలయానికి గుడికి వెళ్ళేటప్పుడు డైరెక్ట్ గుడికి వెళ్తారు. కానీ క్రైస్తవుడు గుడికి వెళ్తాడు. ఇదే దేవాలయము. ఈ దేవాలయంతో దేవాలయంకి వెళ్తాడు. మరియు నేను వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వల్ల ఇంట్లో ఆరాధన చేస్తారంట. తప్పట. ఆయన చర్చికి వచ్చారట. ఎందుకంటే దశభాగాలు అయ్యి వస్తాయి కదా. ఏమిటండి మనుషులు. మరి నేను ఇదే మనిషిని ఇదే బాడీతో ఇప్పుడు 48 ఏళ్ళు అయింది. ఒకే చర్చికి 28 ఏళ్ళు వెళ్ళా, 23 ఏళ్ళు వెళ్ళా. ఆ దైవజనుడు వాళ్ళ అల్లుడు కూతుర్లు కొడుకులే మాట విన్నాడు, పోషించుకున్నాడు, వాళ్ళ మాటే విన్నాడు. చివరి దాకా బాగున్నాడు. చివరిలోనే ఇదే అయింది. 17 సంఘాలు చీలిపోయింది. 5గురు చచ్చిపోయారు సంవత్సరం 10 నెలల్లో. దేవుడి మాట విన్న దైవజనుడు దేవుడి మాట వినాలి. ఎవరికి ఇష్టానుసారమైన బోధాలు చేస్తున్నారు. బైబిల్లో ఉంటే బెరియా సంఘస్థులాగా చూసి నేర్చుకోండి. బెరియా సంఘస్థులు బైబిల్లో ఉన్న లేఖనాలు అపోస్తులు చెప్పేది ఉన్నదా లేదా అని చూసుకోవాలి. బైబిలే కరెక్టు, వాక్యమే కరెక్టు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నా ప్రాణప్రియుడా, లోకములో అంచె దినాల్లో ఉన్నాం. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు వచ్చేశారు. డబ్బుని ప్రేమించేవాళ్ళు, బంగారాన్ని ప్రేమించేవారు, అధికారాన్ని ప్రేమించేవాళ్ళు ఉన్నారు. ప్రభా, ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని కూర్చోబెడుతున్నారు. పేదవాడిని రానివ్వట్లేదు. ప్రభా, 5,000 10,000 ప్రార్థనకి డబ్బులు ఇచ్చినవాడు ఇళ్ళకి వెళ్తున్నారు. పేదవాడి ఇంటికి వెళ్ళట్లేదు దైవజనులు. ఇలాంటి వాళ్ళని 100 మందిని చూశాను. ప్రభా నాయన, వారిని క్షమించు, వారికి మారు మనసు దయచేయి. ప్రభా నాయన, ఇప్పుడు మాకు మీరు ఎంత గొప్పగా వాక్యం చెప్పారు మనసు గురించి. క్రీస్తు కలిగి ఉన్న మనసు మీరు కలిగి ఉండండి. క్రీస్తు ఏ శుభలక్షణాలు కలిగి ఉన్నారో ఆ శుభలక్షణాలు కలిగి ఉండండి అని దీన మనస్కులై ఉండండి. దేవుడు మీ దగ్గర నివాసం ఉంటాడు. విరిగి నలిగిన హృదయము దేవుడికి నైవేద్యము. ఎవరైతే చేతులు పైకెత్తుతారో సాయంకాలం నైవేద్యం వలె ఉంటుందని సెలవిచ్చారు. ప్రభా మీకు వందనములు తండ్రి. నాయన, క్రీస్తు మనసుని ఆయుధంగా ధరించుకోమని మీరు సెలవిచ్చారు. ప్రభా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మా కుటుంబాన్ని దీవించండి. యూట్యూబ్ ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, ప్రత్యేకంగా మా కుటుంబం, మా కుమార్తె అమెరికాలో ఉంది, నా కోడలు, నా కొడుకు ఆస్ట్రేలియాలో ఉన్నారు. బ్లెస్ చేయండి. నా తల్లిని, నా భార్యని, నన్ను, ఇదిగో అనేక మంది దైవజనులు, యథార్థముగా సేవ చేసే దైవజనుల్ని బ్లెస్ చేయమని, వారి సేవని అభివృద్ధి చేయమని నీ ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, రానన్న యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.